కొడుకు పుట్టినప్పుడు కాదు, ఆ కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అసలైన ఆనందం కలుగుతుంది. ఈ మాట ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనము పద్యాల్లో విన్నాం. సో ఆ భావం అనేది ఇప్పటికి కూడా మైండ్లో మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో ఆ విషయాన్ని ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు ఉదాహరణ రూపంలో చూస్తూ ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. సో మరి ఇప్పుడు ఇద్దరు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఓన్లీ వీళ్ళిద్దరని కాదు, మెగా ఫ్యామిలీ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. పండుగలో మునిగి తేలుతూ ఉన్నారు. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా అద్భుతమైనటువంటి టాక్ వచ్చింది. ఆ టాక్ మించి ఆ టాక్ అనేది కాసేపు పక్కన పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎంత మంచి ఆదరణ అనేది రామ్ చరణ్ గారి పైన చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ ఆదరణ చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అన్నిటికీ తోడు మన మెగాస్టార్ చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి, సో అందరిలాగా గోల్డెన్ స్పూన్తో రాలేదు, రెడ్ కార్పెట్ పైన రాలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ కాదు, సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎన్నో సవాళ్ళు అన్నమాట. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది విమర్శించే వాళ్ళు, ఎంతోమంది ప్రాబ్లమ్స్, ఎన్ని మాటలు, విమర్శలు, ఇవన్నీ కూడా అవమానాలు కూడా ఎదుర్కొని అవన్నిటినీ కూడా ఆయన తీసుకొని నేను వెనకడుగు వేస్తాను అని చెప్పేసి కృంగిపోలేదు. బట్ అన్నిటినీ కూడా మెట్ల రూపంలో ఒక్కొక్క మెట్ని ఎక్కుతూ ఆయన ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ అని ఊరికనే అంటామా? ఆయన దాని వెనకాల అంత కష్టం ఉంది అయింది కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ అంటూ ఉన్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో అలాంటిది ఆయన కొడుకు యొక్క విజయాన్ని చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నారనమాట. కాకపోతే డైరెక్ట్గా నేను ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనలేకపోతున్నానే అంటూ ఆ ఒక్క బాధ మాత్రం నాకు ఉంది. కానీ మిగతా అంతా కూడా నా మనసు మాత్రం గర్వంతో ఉప్పొంగిపోతుంది అంటూ ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే చిరంజీవి గారు ప్రజెంట్ హైదరాబాద్లో లేరు, తమిళనాడులో తన సినిమాకు సంబంధించి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారనమాట. సో మరి అక్కడ ఉన్నందున ఇప్పుడు కుటుంబం అంతా కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ నేను మాత్రం అక్కడ లేనందుకు చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. కానీ రామ్ చరణ్ పడ్డటువంటి కష్టం చూసిన తర్వాత నిజంగా నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను సినిమా చేసిన రోజులు కూడా రామ్ చరణ్ పడ్డటువంటి కష్టం చూస్తే నాకే బాధగా అనిపించింది. అరే ఒక సినిమా కోసం ఇంత కష్టపడుతున్నాడు నా కొడుకు, ఇంత కృషి ఏంటి, ఇంత పట్టుదల ఏంటి సినిమా కోసం అంటూ నేను కూడా చాలా షాకింగ్కి గురయ్యాను. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చెప్తున్నటువంటి ఆ రివ్యూలు కానీ, రామ్ చరణ్ పైన చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆ ఒక అభిమానం చూస్తూ ఉంటే ఆ పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే నేను అక్కడ డైరెక్ట్గా లేకపోవడం అనేది కొంచెం బాధ ఉన్నప్పటికీ ఆ బాధ మొత్తాన్ని కూడా ప్రేక్షకులు చూపిస్తున్నటువంటి ఆ ఒక అభిమానానికి మాత్రం నేను మర్చిపోతున్నాను. నిజంగా ఇప్పుడు నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది. దానికి తోడు ఈ యొక్క స్టోరీ అనేది ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందనేది అది ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాను. అండ్ టీంలో భాగమైనటువంటి ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి స్టోరీ ఇచ్చినటువంటి బుచ్చిబాబుకి, అదేవిధంగా ఏఆర్ రెహమాన్ సార్ కావచ్చు అండ్ నటీనటులందరికీ కూడా ఆఖరికి టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినటువంటి ఆ యొక్క పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతుంది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఉదారత స్వభావానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.